వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అనేది ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేపై రంగాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెంటనే స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసిన తర్వాత ముందు పెబ్బేరు ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేపై రంగాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ చూసాం. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. స్థానికుల సాయంతో బస్సులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. అదే సమయంలో అటువైపు వెళుతున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెంటనే స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసిన తర్వాత ముందు పెబ్బేరు ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మంత్రాలయం నుంచి వనపర్తికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 50 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.